సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదైవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలామంది చూడాలి, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేసారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇక్కడికి వచ్చేటప్పటికీ నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, అద్భుతాలు చూడబోయే సంవత్సరం ఈ 2026, 27 నేను ప్రతి నెల చెప్తున్నాను. ఈ మే నెల కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంటారో వృశ్చిక రాశి వారు మే నెలలో జీవితంలో ఒక రహస్య మార్పు జరుగుతుంది. మీరు ఊహించిన దానికంటే కూడా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. కానీ నమ్మిన వ్యక్తియే మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అతిగా నమ్మకండి ఎవరిని. గురువు 7వ స్థానంలో, శని చక్కగా మారిపోయాడు, రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో, గురు 7 నుంచి 9లోకి వచ్చేస్తున్నాడు, కుజుడు అద్భుతంగా ఉన్నాడు, రాహు 5లోకి వస్తే ఎంత అద్భుతం అండి. అసలు యోగం అంటే మీది కదా. ఈ నెలలో మీ జీవితంలో వచ్చే ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. మీకు కెరియర్లో సడన్ చేంజెస్, ప్రమోషన్స్ లేదా రోల్ షిఫ్ట్, గవర్నమెంట్ ఉద్యోగాలకు గొప్ప వార్త. ఎప్పటి నుంచో పర్మనెంట్ కాకుండా ఉన్న వాళ్ళకందరికీ పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆఫీస్ పాలిటిక్స్కి దూరంగా ఉండండి, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి. మే 9 నుంచి 25 మధ్యలో కెరియర్లో బిగ్ ఆపర్చునిటీ, భూమ్ అంటారు చూసారా, అలాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఈ 16 రోజులు. వ్యాపారం పార్ట్నర్షిప్ ద్వారా లాభం పొందుతుంది. కొత్త డీల్స్ వస్తాయి, ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి, కొంచెం నమ్మకం. కానీ నమ్మండి, చాలా బాగుంటుంది. మీకు వచ్చిన పార్ట్నర్షిప్ లైఫ్ చేంజింగ్ అవకాశాలను కూడా చెప్పచ్చు. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు పట్టిందల్లా బంగారం వ్యాపారంలో అంత అద్భుతంగా ఉంటాయి. షేర్ మార్కెట్ మంచి గెయిన్ ఛాన్సెస్ ఉన్నాయి. స్పెక్యులేషన్ ట్రేడింగ్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టైం చాలా సేఫ్గా ఉంటుంది. గ్రీడ్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు. ప్రాపర్టీస్ అన్నాను, ప్రాపర్టీ అనలేదు. టీస్ అంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ కొనే అవకాశాలు, చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం చేయండి. హౌస్ చేంజ్, రీలొకేషన్, ల్యాండ్ డీల్స్ లేదా వ్యాపారం చేంజ్ చేయను మల్టిపుల్ అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వీసా అప్రూవల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అబ్రాడ్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఒకే ఒక కాల్ మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్ళచ్చు, విదేశీ వ్యాపారం చేయొచ్చు, విదేశీ సంబంధం కలపచ్చు. దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇంకా రాజకీయాల్లో సడన్ ఫేమ్, అద్భుతం. అరే ఊహ కూడా అందలేదు నాకు ఎందుకు ఇంత పెద్ద గొప్ప పేరు వచ్చింది. అదే జరగబోతుంది. కిమిట ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, పబ్లిక్ సపోర్ట్ బాగా పెరుగుతుంది. కుటుంబంలో ప్రేమ, చాలా అద్భుతమైనటువంటి ప్రేమను పొందబోతున్నారు. మ్యారేజ్ లైఫ్లో ఎమోషన్ బాండేజ్ ఉంటుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేస్తారు. మీకు ఓవర్ పొసెసివ్నెస్ కూడా పనికిరాదు. అది కొంచెం ఒక మెట్టు దిగండి. విద్యార్థులకి మంచి రిజల్ట్స్. అసలు వృశ్చిక రాశి మిత్రులారా, మీరు ఏ రంగం వారి నుండి ఆ రంగం వారికి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి సక్సెస్. సైంటిస్ట్ రీసెర్చ్ ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ కూడా చాలా మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సర్వీస్ సెక్టార్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అడ్వకేట్స్ కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ, లేదా డిఫెన్స్లో ఉన్న వాళ్ళు కానీ, మంచి మంచి గవర్నమెంట్లో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. ఇంకా దీనివల్ల ఇంత బాగున్నప్పుడు అప్పుడప్పుడు మనకు కూడా కొంచెం నెగిటివ్స్ వస్తూ ఉంటాయి. ఏంటంటే ఆరోగ్యపరంగా స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. మీకు అది కొంచెం తగ్గించుకోవాలి. రీప్రొడ్యూసివ్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడం, ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం అది చూసుకోండి. స్కిన్ రిలేటెడ్గా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుందని కూడా చెప్పచ్చు. మైండ్ కామ్గా ఉంటే అన్నిటినీ సాధిస్తారు. ఇంకా వ్యవసాయదారులకి మంచి సమయం, అద్భుతమైనటువంటి సమయం ఉంటుంది. మంచినీళ్ళు కూడా మీకు అద్భుతం, పుష్కలమైనటువంటి నీరు ఉంటుంది. సీజనల్ క్రాఫ్ట్స్ చాలా ఇది వస్తుంది. ఇంకా ప్రేమికులకి ఒకరి పట్ల అపారమైనటువంటి ప్రేమ చూసి తల్లిదండ్రులకి ఒప్పించి వివాహం చేసుకునే ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు.
ఇంకా మీకు వివాహమై సంతానం లేని వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం. సంతాన యోగం కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఇంకా కోర్టు కేసులు ఉన్నాయి చూసారా, ఎన్నో రోజులుగా పెండింగ్ అండి బాబు, తీరిపోతుంది. ఫేవరబుల్ జడ్జ్మెంట్స్ వస్తాయి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే 20వ తారీఖు తర్వాత ఇంకా బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, కుజుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కాస్త చేయండి, చాలా బాగుంటుంది, అద్భుతమైనటువంటి ఉంటుంది. ఎరుపు పూలతో అర్చన చేయండి. ఓం స్కందాయ నమః 100 నిమిషాలు చేయండి. పక్షులకు ఆహారం ఇవ్వండి. ఒక 21 మంగళవారాలు నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఈ నెల. పట్టిందల బంగారం అండి వృశ్చిక రాశి వారికి. గురుగారు మీరు అన్నిసారి చెప్తున్నారండి, మాకేం కనబడట్లేదంటే మీ ప్రయత్నం చేయట్లేదండి. నేను చెప్పినవి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ప్రయత్నం చేసిన సక్సెస్ని అద్భుతంగా పొంది లాభాల యొక్క దశలో పడుతున్నారు. ఇప్పుడిప్పుడు మంచి రోజులు స్టార్ట్ అయింది. మళ్ళీ మీరు తిరిగి చూడక్కర్లేదు, కొన్ని ఏండ్ల వరకు అద్భుతంగా ఉండదు. మార్పులు, అవకాశాలు, భావోద్వేగాలు కలిసిన నెల ఈ నెల. కాబట్టి లైఫ్ ఈస్ యువర్స్, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. విజయవస్తు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నారంటే, అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వాళ్ళు మాకు వాట్సప్ చేసి, కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయవస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.